ఇప్పుడు ఈ తెలివైన పని చేశాడు. సర్గస్య రక్షణార్థాయ తస్మై మోహాత్మనే నమః. ప్రపంచాన్ని కాపాడడం కోసం మోహమనే శక్తిని చూపించిన కృష్ణానికి నమస్కారము. కనుక అది కూడా ఆయన స్వరూపమే, ఎందుకు బాధ? కనుక ఆయన చక్కగా మోహరాత్రి నాడు స్మరించమన్నాడు. ఇప్పుడు మనందరం కూడా కృష్ణారాధన చేస్తున్నాం. ఈ కృష్ణారాధన ఏ విధంగా చేయాలో ఇక్కడ వివరిస్తున్నాడు. అర్ధరాత్రి రోహిణీ నక్షత్రం ఉన్నటువంటిది, అష్టమి తిథి ఉన్నప్పుడుది ఒక గొప్ప యోగంగా చెప్పడం జరుగుతున్నది. తిథికి ప్రాధాన్యం కొందరిస్తారు, నక్షత్రానికి ప్రాధాన్యం ఇస్తారు. ఏది ఇచ్చినా వారి వారి సంప్రదాయం ప్రకారంగా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చెప్తున్నది అష్టమి తిథి అర్ధరాత్రి రోహిణీ నక్షత్రం అని గరుడ పురాణం చెప్తున్నటువంటి మాట. ఇది కృష్ణ జన్మాష్టమి వ్రతము అని చెప్పబడుతున్నది. అయితే సప్తమి విద్ధ అయితే మంచిదే అన్నాడు. అంటే ఉదయ సమయంలో సప్తమి ఉంటూ తర్వాత అష్టమి వచ్చి అర్ధరాత్రమైనప్పుడు శ్రేష్టమే అన్నాడు. ఇది చేసేటప్పుడు కూడా కృష్ణ స్మరణ చేసుకుని సాధ్యమైన ఉపవాసం చేసి సంధ్యా సమయం నుంచి కృష్ణ ఆరాధనలో ఉంటూ ఆ నక్షత్రాంత సమయంలో అర్ధరాత్రి వేళ కృష్ణునికి, నక్షత్రానికి, చంద్రునికి కూడా తర్పణ ఇమ్మని మరి చెప్తున్నాడు. మన సంకష్టార చతుర్థి నాడు ఎలాగైతే చంద్ర తర్పణం ఉందో ఇక్కడ తర్పణిస్తూ క్షీరోదార్ణవ సంభూత అత్రి నేత్ర సముద్భవ గృహానార్ఘ్యం శశాంకేశ రోహిణ్యా సహితో మమ. రోహిణీదేవితో ఉన్న చంద్రునికి అర్ఘ్యప్రదానం చేయవలసిన విశేషాన్ని ఇక్కడ చెప్పారు. ఈ సమయంలో మనం ఆరాధించవలసిన ఇతర దేవతలు దేవకీ వసుదేవులు, నంద యశోదలు, మహాలక్ష్మీదేవి, బలరాముడు, వీరిని ఆరాధించాలి. ఇందులో ప్రధానంగా రకరకాలైన ఫలములతో ఆరాధించడం ప్రధానంగా చెప్పారు ఇక్కడ కృష్ణాష్టమి నాడు. అంతేకాదు కృష్ణుణ్ణి ఇక్కడ ప్రధానంగా 4 మంత్రాలతో వివరిస్తున్నారు. ఆ 4 మంత్రాలు ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇందులో కొన్ని ఆవాహన నుంచి ధ్యానము ఇత్యాది ఉపచారముల వరకు ఒక మంత్రాన్నే వాడచ్చట. తర్వాత మరో భాగంలో ఒక మంత్రాన్ని వాడచ్చు. అలాగే మొత్తం 16 ఉపచారాలకి 4 ఉపచారాలకు ఒకటి చొప్పున్న ఈ 4 మంత్రములు వాడుకోవచ్చు అని చెప్పారు. అంటే పూజ అనేది ఎంత సులభమో చూడండి. ఇక్కడ అసులభం చేసిన వాడు వ్యాస మహర్షి మహానుభావుడు. ఎందుకంటే మనకు అన్ని మేడీజీలే, గట్టిగా రోజులు చేయగలిగిన స్థితి లేదు. అందులో కలియుగంలో చిత్తక్షోభ అంతా ఇంత కూడా ఉండదుట. మహా చిత్తం చెదరగొట్టడానికి కలియుగం అంత గొప్ప యుగం మరొకటి ఉండదు. అందుకు దానికి చిన్న చిన్న ఉపాయాలతో బాగు చేయాలని చెప్పాడు. అందుకే కలియుగంలో పుట్టడం అంత అదృష్టం మరొకటి లేదుట. ఎందుకంటే ఇంత ప్రతికూలమైన యుగంలో చిన్నపాటి సాధనతో మోక్షం పొందుకోవచ్చు. అందుకే కదండి పరీక్షిత్ మహారాజు కలి గురించి విని బాధ కలిగి ఇంత దుష్ట కలికాలాన్ని ఎందుకు పెట్టాలి కృష్ణుడు అన్నట్టు. అసలు ఎందరో కలికాలంలో పుట్టాలని కోరుకుంటారు తెలుసా అన్నాడట. ఎందుకంటే కలికి ఎన్నున్న ఒక్క సుగుణం ఉంది. ఏమిటి అంటే కేవలం విష్ణు సంకీర్తనతో తరించిపోగలిగినటువంటి యుగం కలియుగం, అదొక్కటి. కనుక ఒక్కొక్కసారి ధర్మ విషయాలు తెలిసి ఎంత భయం కలుగుతుందో కృష్ణుడున్నాడన్న ఒక్క భయం మనకు కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఆ కృష్ణ పరమాత్మ ఉన్నాడు, అందరినీ పాపనాశనం చేస్తానంటున్నాడు. ఆయన ఉంటే దేనికండి భయం? అందుకే పాషండ ప్రచురలకి కృష్ణ ఏవ గతిర్మమ, అదొక్కడు చాలు. శ్రీకృష్ణ శరణం మమ. ఆ కృష్ణ పరమాత్మ ఒక్కడు చాలు మనకి. మన కోసం ఆ యుగాంతంలో పుట్టి ఆ యుగమంతా తానే అన్నంత పనిచేసి నిజంగా ఎవరి కోసం అవతరించావు? ద్వాపర యుగం కోసం అంటే కాదు, నేను ద్వాపర యుగాంత సంధి కలియుగారంభ వేళ అవతరించాను, కలియుగం కోసమే అవతరించాను అన్నట్ట. అందులో కలియుగ మానవులు నల్లని దేవతలను ఆరాధించడం మంచిదన్నారు. ఇది చెప్పానని రేపటి నుంచి తెల్లని దేవతలను ఎర్ర దేవతల మీద మళ్ళీ ఇంకోటి పెంచుకోవద్దు. నల్లని దేవతలను ఆరాధించడం చాలా మంచిదిట. అందుకు 2 నల్లని దేవతలు ఉన్నారు, వాళ్ళిద్దరిని ఆరాధించడం అన్నారు రామకృష్ణ పరమహంస. వాళ్లే మిమ్మల్ని ఈ ప్రపంచ మోహం నుంచి చెప్పి లోపలికి లాక్కోగలరు వాళ్ళు. ఎందుకంటే నల్లని చీకట్లోకి వెళ్తే ఏ వస్తువు కనబడదు. వస్తువు కనబడితే కదా మోహానికి అవకాశం. కనుకనే ఈ నల్లని వాళ్ళల్లోకి వెళితే మరి ఏమీ కనబడినివ్వరండి, ఇంక దేని మీద దృష్టి పెట్టనివ్వరు, లాగేస్తారు. ఆ నల్లని వాళ్ళు ఇద్దరు, ఒకరు అన్న ఒకరు చెల్లి, లేదా తమ్ముడు అక్క అనుకోండి, ఏమనుకోండి, వాళ్ళు మాత్రం ఒకేసారి వచ్చారు కనుక బాధ లేదు. ఒక నల్లావిడ కాళి, ఒక నల్లాయన కాలుడు. కాలోస్మి లోకక్షయకృతి ప్రవృద్ధో, మహాకాలస్వరూపుడు. కృష్ణుడు అంటే ఆడుకుంటున్నట్టు అమాయకంగా కనబడ్డాడు కానీ మహాకాలస్వరూపుడు ఆయన. జీవితంలో ప్రతిదీ సుఖము దుఃఖము అన్నీ ఉన్నా ఒక ఆటలాగా ఆడేశాడు మహానుభావుడు. అందుకే ఆయనతో ఆడుకునేవాడు జీవితంలో ప్రతిదాన్ని ఆటలాగే ఆడేస్తాడు, అవలీలగా. వాడికి ఎప్పుడు ఆటే, కానీ కృష్ణుడితో ఆడుకోవాలి, ఆటలాడే స్వామితో. అందుకే ఆ కృష్ణ పరమాత్మని ఇక్కడ ఎంత అద్భుతంగా స్తుతిస్తున్నాడో చూడండి గరుడ పురాణంలో. ఆ గరుత్మంతుడు పరమానందంగా చెప్తున్నాడు, విష్ణువే చెప్తున్నాడు తన స్వరూపమైన కృష్ణుడి గురించి ఎంత చక్కగా వివరిస్తున్నాడో చూడండి. మొట్టమొదట యోగాయ యోగపతయే,
యోగేశ్వరాయ యోగ సంభవాయ గోవిందాయ నమో నమః. ఇది చెప్తున్నాడు. ఈ మంత్రాన్ని నేను తనివి తీరా మరోసారి అంటున్నా. యోగాయ యోగ పతయే యోగేశ్వరాయ యోగ సంభవాయ గోవిందాయ నమో నమః. యోగాయ యోగపతయే యోగేశ్వరాయ యోగ సంభవాయ గోవిందాయ నమో నమః. కృష్ణావతారం యోగావతారం. అందుకే యోగతత్వం అంతా చూపించాడు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుత్తర. యోగేశ్వరీశ్వర రెండవ చూపిస్తున్నాడు. ఈ మంత్రంతోనూ స్వామికి ఆవాహన ధ్యానాదులు మొదటి 4 ఉపచారములు చేసుకోవచ్చు. తర్వాత యజ్ఞాయ యజ్ఞేశ్వరాయ యజ్ఞపతయే యజ్ఞ సంభవాయ గోవిందాయ నమో నమః. ఇందాక చెప్పిన యోగలో యోగ తీసి యజ్ఞ పెట్టండి, అక్కడక్కడ సరిపోతుంది. మంత్రం చాలా చిన్నదండి. యజ్ఞాయ యజ్ఞేశ్వరాయ యజ్ఞపతయే యజ్ఞ సంభవాయ గోవిందాయ నమో నమః. ఇది చెప్పి స్నానాదులు ఇత్యాదులు చేయమన్నాడు. దాని తర్వాత ఉపచారాలు విశ్వాయ విశ్వేశ్వరాయ విశ్వపతయే విశ్వసంభవాయ గోవిందాయ నమో నమః. విశ్వాయ విశ్వేశ్వరాయ విశ్వపతయే విశ్వసంభవాయ గోవిందాయ నమో నమః. ఈ మంత్రంతో తర్వాత ఉపచారములు చేయాలి. ఆ తర్వాత చేయవలసినది సర్వాయ సర్వేశ్వరాయ సర్వపతయే సర్వసంభవాయ గోవిందాయ నమో నమః. ఇది చిట్ట చివరిగా 4వ మంత్రంగా చెప్పబడుతున్నది. తర్వాత నామసంకీర్తన చేయమని చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే కృష్ణావతారం సౌలభ్యావతారం. నువ్వు ఎలా పట్టుకో తరించిపోతావు, అదొక్కటే ఆయన దగ్గర ఉన్న విశేషం. నువ్వు ఎలా పట్టుకో తరింపజేస్తాడు ఆయన. అందుకు ఆ కృష్ణుడి పట్టున్నదే. కృష్ణ అంటేనే లాక్కునేవాడండి, లాగేస్తాడు ఆయన, సందేహం లేదు. కర్షతీతి కృష్ణ. అందుకు కృష్ణుని నామములన్నీ కూడా దివ్యములైన మంత్రమయములు. ఇంతవరకు గోవిందనామాన్ని పలుమార్లు 4 గోవింద కామన్గా ఉంది, పరిశీలించండి. అది గోవిందావతారం. అలాగే కృష్ణ నామములన్నీ స్మరించమన్నాడు ఇక్కడ. విష్ణు సహస్రనామం చాలు, ఎందుకంటే విష్ణు సహస్రనామములన్నీ కృష్ణునివే అని భీష్ముడి అభిప్రాయం. అందుకే దీనికి ఎవరయ్యా దేవుడు అంటే భగవాన్ దేవకీసుత అన్నాడు అక్కడ. అందుకే ఆయన దృష్టిలో దేవకీసుతుడే దానికి దేవుడు. మనం శ్రీమన్నారాయణో దేవత అని తర్వాతన్నా భీష్ముడు మాత్రం ఏమన్నాడు? వేదవ్యాసో మహాముని చందోనుష్ఠు తథాదేవో భగవాన్ దేవకీసుత అన్నాడు కదా. కనుక 1000 నామాలు కృష్ణునివే చేసుకోవచ్చు ఈ రోజున విశేషంగా. తర్వాత అంతా చేసి స్వామి ముందు పండు పెట్టి ఒక ఫలాన్ని పెట్టి నమస్కరించమని అడుగుతున్నారు. మనందరం ఇప్పుడు కృష్ణస్వామికి పూజ చేసాం కనుక మన మనఫలాన్ని స్వామి ముందు పెట్టి, మన కర్మఫలాల్ని స్వామి ముందు పెట్టి అందాం. ఈ స్తోత్రం అంతా ఒక్కసారి చదువుకుంటే అనంతం వామనం శౌరిం వైకుంఠం పురుషోత్తమం వాసుదేవం హృషీకేశం మాధవం మధుసూదనం వరాహం పుండరీకాక్షం నృసింహం దైత్యసూదనం దామోదరం పద్మనాభం కేశవం గరుడధ్వజం గోవిందమచ్యుతం దేవమనంతమపరాజితం అధోక్షజం జగద్బీజం సర్గస్థిత్యంతకారణం అనాదినిధనం విష్ణుం త్రిలోకేశం త్రివిక్రమం నారాయణం చతుర్బాహుం శంఖచక్రగదాధరం పీతాంబరధరం దివ్యం వనమాలా విభూషితం శ్రీవత్సాంకం జగద్ధామ శ్రీపతిం శ్రీధరిం హరిం యం దేవం దేవకీ దేవి వసుదేవాదధీజనత్ భౌమస్య బ్రహ్మణో గుప్త్యై తస్మై బ్రహ్మాత్మనే నమః. ఇదే శ్లోకం మహాభారతంలో భీష్మస్తవరాజంలో ఇదే శ్లోకం చెప్పారు. ఎందుకంటే అది ఇది వ్యాసుడే రాశాడు కనుక పనికొచ్చేది అక్కడ పెట్టాడు, ఇక్కడ పెట్టాడు. అంతా చేసి నామస్మరణ అయింది కదా. స్వామి ముందు అడగవలసిన విశేషం చెప్తున్నాడు. త్రాహిమాం దేవదేవేశ హరే సంసార సాగరాత్ త్రాహిమాం సర్వ పాపఘ్న దుఃఖ శోకార్ణవాత్ ప్రభో దేవకీ నందన శ్రీష హరే సంసార సాగరాత్ దుర్వృత్తాస్త్రాయసే విష్ణు ఏ స్మరంతి. ఒక్కొక్కసారి తలంచుకుంటే చాలయ్యా, దుష్కృతాల నుంచి దాటిస్తావు నువ్వు అని స్వామిని నమస్కరించి త్రాహి శాంతిరస్తు శివంచాస్తు ధన విక్షాతి రాజ్యభాక్. అది ఇందులో చివరిగా చెప్పినటువంటి మాట. ఈ విధంగా కృష్ణాష్టమి వ్రతం కూడా మనం చెప్పుకున్నాం. ఇంకా చాలా చాలా వ్రతములు ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి తెలుసుకుంటే చాలు. అదేవిధంగా అమ్మవారికి ఆశ్వయుజ మాస వ్రతములు ప్రత్యేకించి చెప్పారు, మనకు అవి తెలిసినవి కదా. కనుక తిథివ్రత, వారవ్రత, నక్షత్రాది వ్రతములని వ్రతములు రకరకములుగా చెప్పబడుతున్నాయి. ఇందులో ఏకాదశి ఏ వ్రతం చేసినా చేయకపోయినా 4 వ్రతములు ముఖ్యంగా చేయమని చెప్తున్నాడు ఇక్కడ నారాయణుడు. ఏకాదశి, అష్టమి, చతుర్దశి, సప్తమి, ఈ 4 చాలా ముఖ్యంగా చేయండి. ఇందులో ఏకాదశి విష్ణువునకు, అష్టమి దుర్గకు, చతుర్దశి శివునకు, సప్తమి సూర్యునకు. ఈ సమయంలో చేయవలసింది
ఏకభుక్తము నక్తము అయాచితాన్నం అంటే ఇంకోరిని అడిగి తెచ్చింది కాకుండా స్వయంగా ఆర్జించింది తిన్న ఆహార నియమమే. అదేవిధంగా అపక్వాహారం తిన్నా ఉపవాస వ్రతమే వాడు చేయగలిగిన స్థితిలో. అదేవిధంగా ఒక్కొక్క తిథికి ఎవరెవరిని ఆరాధించాలి, ఆరాధించకపోయినా స్మరించండి, ఆ తిథుల్లో ఆ దేవతలు అనుగ్రహిస్తారు. ప్రతిపదా తిథి, ప్రతిపద అంటే పాడ్యమి. పాడ్యమి నాడు అగ్నిదేవుడు, వేద ప్రకారంగా పాడ్యమికి అగ్ని అధిపతి. అందుకే పాడ్యమి నాడు అగ్నిని, కుబేరుని, నాసత్య దస్రా అనే దేవతల్ని, నాసత్యుడు దస్రుడు అంటే అశ్విని దేవతలు, వాళ్ళిద్దరు పేర్లు అవి అశ్విని దేవతలు. కనుక పాడ్యమి నాడు వీళ్ళని స్మరించుకోవాలి, అగ్నిని, కుబేరుని, అశ్విని దేవతల్ని. ఇది కానీ ఆ రోజు స్మరిస్తే ఆరోగ్యం ఐశ్వర్యం రెండూ వస్తాయి. అగ్ని రెండు ఇస్తాడు, అగ్ని నారయమశ్నవత్తిన వేదవాక్యం. అందుకే అగ్ని, కుబేరుడు, అశ్విని దేవతలు మూడు పెట్టడంలో అంతరార్థం చూడండి. అదేవిధంగా ద్వితీయ తిథి లక్ష్మీదేవికి, యమునికి అంటే యముడిని స్మరించాలి. యముడిని స్మరించాలండి అంటాం మనం. యముడంటే కొందరు భయం, మృత్యు అంటే భయం. ఎవరైతే నిత్యం యమస్మరణ చేస్తారో వారికి నరక బాధలు ఉండవు, ఇది గుర్తుపెట్టుకోండి. యమస్మరణ చేసేటప్పుడు యముణ్ణి ఎలా ఆరాధించాలో ప్రత్యేకించి చెప్పారు. వైశాఖ మాసంలో ప్రత్యేకించి యముణ్ణి ఉద్దేశించి దానాలు చెప్పారు. మనకున్నవన్నీ అపోహలు, భ్రమలు, భ్రాంతులు గుర్తుపెట్టుకోండి. యమారాధన చాలా విశేషం. యమస్మరణ చాలు మనం తరింపజేస్తుంది. యముణ్ణి పట్టుకుని పోయిన పతి ప్రాణాలు తిరిగి తెచ్చుకుంది అమ్మ సావిత్రిదేవి, గుర్తుపెట్టుకుని. యమ విశేషం, ఎందుకంటే వైదికమైన ఒక దేవతా సంస్కారములు మనకు కోల్పోయి కొన్ని పేర్లు చెప్తే భయం. మృత్యువు, యముడంటే భయం మనకి. కానీ ఎప్పుడు ఆ మృత్యువు చేతిలోనే ఉంది మన జుట్టు, తెలుసా? మన పుట్టిన దగ్గర నుంచి మన పక్కన ఉన్నది ఆవిడేట. లెక్క వేసుకుంటూ అసలు టైంలో లాక్కుపోతుంది. కనుక ఆ తల్లిని నమస్కరించుకోవాలి. ఆయన అనుగ్రహిస్తే నరక బాధలు ఉండవు. ఎందుకంటే మనల్ని తరింపజేసే యముడు. ఆ యముడు ఎవరు? నారాయణుని శక్తి విశేషం. నియమో యమః చదువుతున్నాం, అన్నీ చదువుతాం. అసలు చెప్పేటప్పటికల్లా ఎక్కడి నుంచి వస్తాయో భ్రాంతులు. సరే, యముణ్ణి విధినాడు లక్ష్మీదేవిని, యముణ్ణి చూసారా? లక్ష్మీదేవి కావాలి, యముడు అక్కర్లేదు, ఆయనే కావాలి యముడు. అంతేకాదు యమారాధన వల్ల కంట్రోలింగ్ పవర్ పెరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకుని. యముడు అంటేనే కంట్రోలింగ్ ఎనర్జీ. పదాలకు అర్థం తీసుకోండి. యమ అంటే యమించువాడు, కంట్రోల్ చేయవాడు. నీ అంతటి నువ్వు యమించకపోతే ఆయన్ని చెయ్యు. అంతేకాదు అష్టాంగ యోగంలో మొదటి మెట్టు ఆయనే. యమ నియమాసన మొట్టమొదటి ఆయనే ఉన్నాడు చూడండి. కనుక యముడు లేకపోతే ఒక్క మెట్టు యోగంలో వెళ్ళలేము మనం. కనుక అష్టాంగంలో ముందుకెళ్ళాలన్నా యముడే కావాలి. యముడు, ఆయనతో పాటు శ్రీ సమన్విత పార్వతి, లక్ష్మీదేవితో కూడిన పార్వతీదేవిని ఆరాధించాలన్నారు ఇక్కడ. ఇది విధి నాడు. అలాగే షష్ఠి నాడు కార్తికేయుని, సూర్యభగవాన్ని ఆరాధించాలి. ఇది వంశము, అర్థము ఈ రెండింటిని వృద్ధి చేస్తుందిట. వంశము, అర్థం అంటే తెలుసు కదా, సత్సంతానాన్ని ఇస్తుంది, సంపదని పెరుగుతుంది. అష్టమి నాడు దుర్గను ఆరాధించాలి. నవమి నాడు మాతృకా దేవతలను ఆరాధించాలి. తక్షకుణ్ణి ఆరాధించమన్నారు. నాగదేవతలను ఆరాధించవలసింది ఈ దివ్యమైన అష్టమి నాడు. దశమి నాడు అంటే నాగదేవతల అనుగ్రహం ఉంటే ఇదివరకున్న సర్పదోషాదులు కూడా తొలగుతాయి. ఇక దశమి నాడు ఇంద్రుని, కుబేరుని ఆరాధించమన్నాడు. ఏకాదశి నాడు సప్తర్షుల్ని ఆరాధించమన్నాడు. సప్తర్షుల్ని ఆరాధించాలి ఏకాదశి నాడు. ద్వాదశి నాడు హరిని ఆరాధించాలి. త్రయోదశి నాడు మన్మథుని ఆరాధించాలి. ఆ మన్మథుని ఆరాధించేటప్పుడు కోరికలు తీరుస్తాడు. కానీ అది మళ్ళీ నిన్ను పతనం చేయకుండా శివారాధన చేయాలి పక్కన. ఎందుకంటే ఆయన కంట్రోల్ చేయగలిగే వాడు ఈ మహానుభావుడే. అందుకే కామదేవ ఉపాసన, కామేశ్వర ఉపాసన. ఇక చతుర్దశలో మహేశ్వరుడైన శివుణ్ణి, పూర్ణిమ నాడు బ్రహ్మదేవుని ఆరాధించాలి. అమావాస్య నాడు పితృదేవతలను ఆరాధించాలి. పితృదేవతలుగానే ఒక్కసారి భయం వచ్చిందా లేదా? కానీ వాళ్ళు లేకపోతే నువ్వు లేవు, నీ సంతానం లేదు, వంశం లేదు. పితృదేవతల అనుగ్రహం లేకపోతే ఈ జీవితంలో వంశం బాగుండదు, పిల్లలు బాగుండరు, మన ఇవి సమృద్ధిగా ఉండవు. చాలామంది ఈ పితృదేవతల విషయంలో చాలా నిర్లక్ష్యం చేస్తారు, అదేదో తప్పుడు పన్నట్టు. శుభానికి ఇవి వాడతాం కానీ అశుభానికి కూడదండి. పితృకర్మను ఎప్పుడు అశుభం అనకూడదు, గుర్తుపెట్టుకోండి. మహాపాపం అంటే దేవతా వ్యవస్థ రెండు భాగములుగా ఉంటుంది, పితృదేవతలు, దేవతలని. పితృదేవతల్ని దేవతలు కూడా పూజిస్తారు, ఇది తెలుసుకోవాలి. కానీ దేవతలు పితృదేవతల్ని పూజిస్తున్నట్టు కనిపించిందే తప్ప పితృదేవతలు దేవతలను పూజించినట్టు ఎక్కడా లేదు ఇక్కడ. ఎందుకంటే దేవతలు కూడా వారి పరంపర వృద్ధి చెందడం కోసం పితృదేవతను పూజిస్తారట. ఇది పెద్ద రహస్య విద్య. పితృదేవతల ఆరాధన వల్లనే గృహంలో క్షేమము, ఆయుర్వృద్ధి, వంశవృద్ధి జరుగుతుంది. పిల్లా పాపలు చల్లగా ఉండాలంటే పితృదేవత ఆరాధన ఉండాలి. అంతేగాని మేము ఎప్పుడో తద్దినాలు పెట్టడం మానేసామండి ఇప్పుడు తెలియదు. ఎందుకంటే ఒకప్పుడు మీ తాతలు చేసిన మంచి పనులు మీకు మీ తర్వాత తరాలకి కాపాడుతున్నాయి. ఇప్పుడు మీరు చేసే చెడ్డ పనులు తర్వాత తరాలకు కొడతాయి, గుర్తుపెట్టుకోండి. ముందు జాగ్రత్త పడాలి.
ఇది శాస్త్రం చెప్పిన మాట, నేను చెప్తున్న మాట కాదు. గ్రహించండి. ఈ మధ్య ఎవరో చెప్పారు, బదరి వెళ్ళొచ్చామండి, అందుకు మా ఇంట్లో తదిరాలు పెట్టడం మానేశాం. తినడం మానేలేదు, అది వచ్చింది బాధ. అంతేకాదు ఇంకోరు చెప్పారు, బదరి వెళ్ళొచ్చాం కనుక అగ్నిహోత్రం పెట్టాం, దాని తర్వాత పిండ ప్రదానం లేదు, కేవలం కాళ్ళు కనుక అన్నం పెట్టడం. అది మాత్రం ఎందుకు? ఎలాగో భ్రష్ట అయ్యే కాడికి మొత్తం భ్రష్ట అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళకి తెరిచుంటాయి నరక ద్వారాలు, గుర్తుపెట్టుకోండి, పెట్టని వాడికి. ఇది అశాస్త్రీయమైన ఒక మాట చాలా మందిలో ఉంది. మనం ఏంటంటే బద్ధకంకి నెంబర్ 1. వదిలేయమనడానికి ఏవేవి పనికొస్తాయో కష్టపడైనా చేసేస్తాం. ఎప్పుడు చెప్పారు ఈ కాన్సెప్ట్? ఏది బదరీ వెళితే తర్వాత ఆబ్దికాలు చెయ్యక్కర్లేదని ఎవరికి చెప్పారో జాగ్రత్తగా వినండి. బదరీ కేదారికి వెళ్ళాక వాడికి వైరాగ్యం కలిగితే, ఎందుకంటే మన వాళ్ళు ఏమనుకున్నారంటే క్షేత్రాలు అవన్నీ తిరగడం వల్ల చిత్తం శుద్ధమైపోయి వైరాగ్యం వచ్చేస్తుందని ఋషులు అనుకున్నారు. మనకు అంత తేలిగ్గా రాదు, బాధ లేదు. ఎన్ని క్షేత్రాలు చెప్పినా ఆ క్షేత్రాల మీద గౌరవం పోగొట్టుకొస్తాం, కానీ తిరిగి క్షేత్రానికి వెళ్ళాలంటే ఎన్ని సంస్కారములు ఎందరు దేవతలు అనుగ్రహించాలి తెలుసా? బదరీ లాంటి క్షేత్రాలకు వెళితే అక్కడికి వెళ్ళాక వైరాగ్యం కలిగి ఇంకా నాకు ఈ ప్రాపంచికమైనవి అక్కర్లేదు, మళ్ళీ నా భార్య, నా పిల్లలు, నా మనవలు ఇవి నాకు అక్కర్లేదని అన్ని విడిచిపెడుతున్నాను అని చెప్పి అక్కడ మానసికంగా అన్ని సన్యసించి ఎవడైతే ఉంటాడో, సాధారణంగా కర్మల్ని సన్యసిస్తే దోషం వస్తుంది. ఇది శాస్త్రం. చేయవలసిన పితృకర్మ దేవకర్మలు విడిచిపెట్టిస్తే దోషం వస్తుంది. కానీ బదరీ క్షేత్రానికి వెళ్ళి వైరాగ్యం జనించి నువ్వు కర్మలు త్యజించాలనుకుంటే అప్పుడు ఆత్మశ్రాద్ధం చేసుకుని నువ్వు అన్నీ విడిచిపెట్టి అక్కడ వైరాగ్యంగా కేవలం ఆత్మజ్ఞానం అనేది నిష్ట కలిగి ఉంటే మళ్ళీ నువ్వు నా కొడుకో, నా మనవడో, నా భార్యో, నా భర్తో, నా కొడుకు అలా ఉంటే నువ్వు ఇకపై ఆబ్దికాలు పెట్టకపోయినా పర్వాలేదని చెప్పారు. ఇందులో మిగిలిన వదిలో ఒక్కటి లాక్కొచ్చేది పర్వాలేదని లాక్కొచ్చాం. అర్థమైందా? దీనివల్ల ఏం జరిగాం? మనం పడడమే కాకుండా పతంతి పితరో శేష లుప్త పిండోదక క్రియా, ఇది చెప్పాడు ఇక్కడ. వాడు పడ్డమే కాకుండా పిండోదకాలు లేక పితరులు కూడా పతనమైపోతున్నారట. పతనమైపోతూ వాళ్ళు ఏమంటారంటే మా మానానమే ఉన్న వాళ్ళని కూడా పతనం చేసేవరా అని శపిస్తారట. పితృదేవతల శాపం తగిలితే వంశాన్ని కాపాడడం మహా కష్టం. ఇదంతా వేద విజ్ఞానం, గుర్తుపెట్టుకోండి. మన మీద దయతో మహానుభావుడు చెప్పాడు, కానీ మనల్ని భయపెట్టడానికి చెప్పలేదు. అమ్మో ఈయన భయపెడతాడండి, ఎందుకు వెళ్ళడం మానేయడం బెటర్. మనకు ఊళ్ళో కలరా లాంటి రోగాలు వచ్చినప్పుడు ఆ రోగాల తాలూకా ఫలితాలు ఎలా ఉంటాయో, జాగ్రత్తలు ఏమిటో మొత్తం పుస్తకాలు పంచిపెడతారు, చెప్తారు. అబ్బో వింటేనే భయం అండి. అంటే రోగం గురించి తెలుసుకోవడానికి భయం ఎందుకండి? రోగం రాకుండా జాగ్రత్త పడడం కోసం కదా రోగం గురించి చెప్పారు. అదా జాగ్రత్త పడడం కోసం ఇవన్నీ కూడా. కనుక ఇక్కడ ఖరాఖండిగా చెప్తున్నాడు వ్యాసదేవుడు. నేను ఇంకా టోన్ డౌన్ చేసి చెప్తున్నాను, లేకపోతే దోషాలన్నీ నాకంట కడతారు. ఇంకా గట్టిగా చెప్పాడు. ఎందుకంటే నాకు మొహమాటం ఉండొచ్చు, కానీ వ్యాసుడికి ఏం మొహమాటం అండి. ఎవరేమనుకుంటారో ఇంకా అజ్ఞానం మమ్మల్ని వదలలే. వ్యాసాదులకు ఉండవు, అవి గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి మన క్షేమమే కావాలి. బుజ్జగించి లాలించి బతిమాలి చేరుబాబు నువ్వు చేయకపోతే వాళ్ళ దేవతలందరూ ఏమైపోతారు అని చెప్పాల్సిన అవసరం వాళ్ళకి లేదు. దేవతల్ని ఆరాధించడం వాళ్ళ కోసం కాదు, నీ కోసం. గుర్తుపెట్టుకో, ఇది తెలుసుకోవాల్సిన అంశం. కనుక పితృదేవతల ఆరాధన గురించి ఇక్కడ ప్రస్తావన వచ్చింది. అయితే సాధారణంగా వ్రతాలు చేసేటప్పుడు ఎలా ఉండాలి అని చెప్తూ పితృదేవత ఆరాధనకు కూడా ఒక నియమాలు చెప్పారు. అసలు పితృదేవతలు అంటే ఎవరు, ఎలా ఆరాధించాలి, ఆరాధించకపోతే ఏమవుతుంది, ఆరాధించవలసిన పద్ధతి ఏమిటి, ప్రస్తుత దేశకాల పరిస్థితుల్లో శ్రాద్ధాది విధులు ఎలా చేయాలి, ఈ చేసేటప్పుడు ఉన్న లోపాలు ఏమైనా ఉంటే అవి పోగొట్టుకోవడానికి సులభమైన ఉపాయములు ఏమిటి, ఇవన్నీ కూడా మన మీద దయతో దేశకాల పరిస్థితుల్ని దర్శించగలిగే భవిష్యత్ ద్రష్టలైనటువంటి ఋషులు దయతో అందించిన విజ్ఞానాన్నంతటినీ ఒక చోట తీసుకొచ్చి వ్యాసదేవుడు చెప్పబోతూ ఉన్నాడు. రుచి ప్రజాపతి కథ అని ఒక అద్భుతమైన కథ వస్తుంది. ఈ కథలో మనకు చెప్తాడు, కథతో చెప్తే అందంగా ఉంటుందని. ఆ కథని అందులో చెప్పిన మనందరికీ పనికొచ్చే నిత్యానుష్ఠానానికి సంబంధించి పితరులు అనుగ్రహించే ఒక అద్భుతమైన ప్రక్రియని